అడవికి రాజు ఏ జంతువు అని అడిగితే సింహం అని వెంటనే చెప్పేస్తాం కదా. కానీ పులి సింహం కంటే మరింత బలమైనది, పెద్దది కూడా. మరి దాన్ని ఎందుకు కింగ్ ఆఫ్ ది జంగల్ అని చెప్పరు? పైగా ఆ రెండింట్లో అడవిలో ఉండేది పులి మాత్రమే. సింహాలు గడ్డి భూములు మైదానంలోనే ఉంటాయి. మరి పులికి బదులు సింహాన్ని అడవికి రారాజు అని ఎందుకు అంటారో తెలుసా? చూద్దాం రండి. అసలు రాజు అంటే ఎవరు? ఒక్కడే తిని తిరిగి ఒంటరిగా జీవిస్తుంటే రాజు అనగలమా? పులి విషయంలో ఇదే అప్లై అవుతుంది. సింహంతో పోలిస్తే అవి అన్ని విధాల బలమైనవే, అయినా సరైన సోషల్ స్ట్రక్చర్ లో జీవించవు. పిల్లల్ని కనడానికి తప్పితే కనీసం ఆడ మగ పులులు కూడా కలిసి జీవించవు. పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఆడపులి మగపిల్లని దగ్గర కూడా రానివ్వదు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక వాడంతట అవి జీవించేందుకు వెళ్ళిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటరి జీవితం అన్నమాట. సింహం అలా కాదు. వాటికి ఒకప్పటి రాజ కుటుంబాల తరహాలో సోషల్ హైరార్కీ ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నట్లుగా అవి ఎప్పుడు గుంపుగానే ఉంటాయి. ఆ గుంపును ప్రైడ్ అంటారు. ఒకదాని కోసం ఒక నిలబడతాయి. వాటి వేటైనా రాజసంగానే ఉంటుంది. సింహం ఉన్న చోట దాన్ని భయపెట్టి మరో జంతువు ఉండదు. ఫైట్ అంటూ వస్తే చచ్చిపోతుంది తప్ప వెనక్కి తగ్గదు. అన్నట్లు సింహాలు గడ్డి భూముల్లోనే ఉంటే వాటికి అడవికి రాజని ఎందుకంటారు? ఈ డౌట్ కూడా వచ్చే ఉంటుంది కదా. సింహాలకు అలా పేరు వచ్చింది మన ఇండియా నుంచే. భారత్ లో ఒకప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ సింహాలు విస్తృతంగా ఉండేవి. అప్పుడే వాటిని కింగ్ ఆఫ్ ది జంగల్ గా ఫారినర్స్ పిలవడం ప్రారంభించారు. జంగల్ అన్న పదం హిందీదే. జంగల్ అంటే కేవలం అడవనే కాదు, మనిషి తిరగని కేవలం జంతువులు తిరిగే చోటు అన్న అర్థం కూడా ఉంది. అదే కాలక్రమేణా అడవికి సింహం రారాజు అనేలా మారింది. అదండి సంగతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా అప్డేట్స్ పొందేందుకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.